ఏం జరిగిందో చూసాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపరచాలన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. కుట్రతో చేశారా? అసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఏమైంది? మీ తాలది ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్లోకేట్ అయింది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది, ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగిత జ్ఞానం లేదు, మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పరిగణించాల్సిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో నిర్ణయం తాగారు మీరు. ఇదే మీ జీవితము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు. ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష? ఎందుకు మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకు అంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఏమంటే వారు ఉత్తరాంధ్ర నాయకులు, వారంటే మాకు అభిమానం ఉంది. ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారే అంటే, ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా. కనుక ఆయన మనకి ఎందుకో ఈ విషయం వచ్చింది కనుక, నా ప్రాణానికి హాని ఉందన్నారు కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంతో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మా పార్టీల వల్ల కూడా, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు. మాకున్నటువంటి అనుమానం ఏంటంటే, ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే, ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో, లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు. వస్తుందల్లా కూడా బొత్స సత్యనారాయణ గారే, పెద్దలు ఆయనే వస్తున్నారు. కనుక ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది. ఇమేజ్కి వస్తుంటే తట్టుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం. కనుక ఆయనకి ప్రాణహాని తలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది. కనుకనే ఆయనకి మేము తెలియజేసేది, ఇటు ప్రభుత్వం నుంచి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు. మేము ఆ భరోసా ఇస్తాం. మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే, జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది. గత చరిత్ర మీరు తీసుకున్న వాళ్ళ బాబాయ్ విషయం తీసుకుంటే, వివేకానంద రెడ్డి గారిని హత్య కేసు తీసుకుంటే, దాన్ని చూసుకుంటే మూలాలన్నీ కూడా అటే కనిపిస్తున్నాయి, వాళ్ళ పార్టీ వైపు కనిపిస్తున్నాయి అనేది మా నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాండి. మాకు అనుమానాలు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఎందుకెవరు ఒకలా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకెవరండి?